కన్యా రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది. కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినండి. దాని ద్వారా ఏంటంటే మీ జీవితానికి సంబంధించి దగ్గరగా ఉండేటటువంటి ఈ నిజాలు తెలుసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు. ఈ నిజాలు తెలుసుకోవటం వలన మీ భవిష్యత్తును మీరు అందంగా మార్చుకునే అవకాశం, మీరు చేసే పొరపాట్లు ఏంటి అంటే ఎంతసేపటికి మనిషిలో ఉన్నటువంటి మంచి పాయింట్సే చెప్తూ ఉంటారండి. కానీ మనిషిలో ఉన్నటువంటి పొరపాట్లు చెప్పినప్పుడే వాళ్ళు ఎదుటివారు సరిచేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. తెలిసి తెలియక ఏముందులే అని చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఈ వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని వినండి. కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా ఉంటారండి. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. స్త్రీలు కూడా మంచి అందమైనటువంటి మోముతోటి, బంగారు ఛాయతోటి, అలాగే పెద్ద కళ్ళతోటి, అంటే వీరి జుట్టు అనేది పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. తెలుపు రంగులో ఉంటారు ఎక్కువగా. ఈ కన్యా రాశి స్త్రీలు అనేవారు తెలుపు రంగులో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరన్నా కొంతమంది కొంచెం అటు ఇటుగా అంటే చామన ఛాయగా నలుపు రంగులు అలా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది అయితే ఇలా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి. వీరు కూడా చూస్తానికి హ్యాండ్సమ్‌గా, అంటే కొంచెం సన్నగా ఉంటారు కొంతమంది, కొంతమంది కొంచెం మీడియంగా ఇలా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేలాగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరి రూపంతో ఏంటంటే ఎవరైనా సరే వీరిని చూసినప్పుడు చక్కగా ఉంటారు అని అనుకోవాల్సిందే. అంత చక్కటి రూపం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వీరిలో ముందు మొట్టమొదటి పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అంటే ముందుగా వీరి మనుషుల్ని చూడంగానే మనకు కనిపించే లక్షణం ఏంటంటే అందం అనమాట. కాబట్టి ఇది వీరిలో ఒక మంచి హైలైట్ పాయింట్‌గా చెప్పుకోవచ్చనమాట. అయితే అందంగా ఉన్న వారికేంటంటే కొంచెం పొగరు, గర్వం ఇలాంటివి ఉంటూ ఉంటాయనమాట. కానీ ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి పొగరు, గర్వము, అహంకారం అనేవి ఏమాత్రం కూడా ఉండవనమాట. నలుగురితో చక్కగా కలిసిపోతూ ఉంటారు, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం, బోలా మనస్తత్వం కలిగి ఉంటారనమాట. ఎదుటివారు మంచిగా ఉంటే ఎంత ప్రేమనైనా పంచడానికి సిద్ధంగా ఉంటారనమాట. అలా కలిసిపోయేటటువంటి మనస్తత్వం, చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే మనసులో చెప్పుకోలేని బాధైనా సరే వీరిని చూసినప్పుడు ఏంటంటే చెప్పుకోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది కలిగిద్దనమాట. ఎందుకంటే వీరి మనస్తత్వం కూడా అంతే మంచిగా ఉంటుందన్నమాట. అలా అంటే వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుంది. నలుగురిలో చక్కగా కలివిడిగా కలిసిపోయే మనుషులనమాట. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఈ కన్యా రాశి వారి మనస్తత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అంటే వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారండి. దీనివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. తనకు మించినటువంటి దానం అనేది ఏ సందర్భాలలో కూడా పనికిరాదనమాట. అంటే ఎవరికైనా మనం సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు మన శక్తికి తగ్గట్లుగా మనం సహాయం చేయటం వలన మనకది కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే వీరిలో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే కాస్త నమ్మకంగా, స్నేహపూర్వకంగా ఎవరైనా ఉంటే ఏంటంటే అది దానం రూపంలో కాకపోయినా ఎవరైనా ఒక స్నేహితులుండి అప్పుగా అడిగారనుకోండి డబ్బు, వీరి దగ్గర లేకపోయినా ఎక్కడో ఒకసాట తీసుకొచ్చైనా సరే, మధ్యవర్తిగా ఉండైనా సరే ఆ డబ్బు వారికి వీరి ద్వారాగా అందేటట్లుగా చేయటము. అలాగా వీరికేంటంటే కాదని అనలేరనమాట. ఏదైనా ఒక సహాయం ఎవరైనా వీరిని నోరు తెరిచి అడిగితే వీరి తల తాకట్టు పెట్టైనా సరే తీసుకొచ్చి ఎదుటి వారికి ఆ సహాయం చేస్తారనమాట. అది వీరి జీవితానికి కొన్ని రకాలైనటువంటి చిక్కుల్లో పడేసే అవకాశము, సమస్యలు తెచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మొహమాటం అనేది చాలా ప్రమాదకరం. అన్ని విషయాల్లో మొహమాటం అనేది పనికిరాదనమాట. ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు పనికిరాదు. ఏదైనా సరే మీకు చేయగలిగినటువంటి సహాయం చేయండి. స్నేహితులు అవ్వచ్చు, బంధువులు కావచ్చు, ఇట్లా చేయగలిగినంత వరకు సహాయం చెయ్యొచ్చు. కానీ వాళ్ళేదన్నా అనుకుంటారేమో, లేకపోతే మీరెక్కడన్నా చులకనైపోతారేమో అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఆలోచించి మీరు మొహమాటంతోటి డబ్బులకి అడ్డాలుండటాలు ఇలాంటివి చేస్తే మాత్రం అవి మీ
నెత్తి మీద పడి గట్టిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా ఏదైనా ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక మూడవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ కన్యా రాశి వారి మనస్తత్వం ఏంటంటే ప్రేమండి. ప్రేమ విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కన్యా రాశి వారు కుటుంబ సభ్యుల మీద అవ్వచ్చు, లేదా మన అనుకున్నటువంటి మనుషుల మీద అవ్వచ్చు, లేదా ప్రేమించే వ్యక్తుల మీద అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే ఒక వ్యక్తి మీద మన అని అనుకుంటే వాళ్ళు మితిమించినటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట. ఆ మితిమించినటువంటి ప్రేమను చూపించటం వలన చాలా రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే అతిగా చేసినప్పుడు ఏంటంటే అది అనార్థాలకు దారి తీస్తుందన్నమాట. ప్రేమ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఏదైనా సరే అతి చనువు అవ్వచ్చు. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండటం చాలా మంచిదనమాట. ముఖ్యంగా మన గౌరవ మర్యాదలకి హద్దు అనేది చాలా మంచిదనమాట. హద్దులు దాటినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితులు, బాధలు పడాల్సినటువంటి పరిస్థితులు, ఎదుటి వారి చేత గబక్కున ఒక మాట అనిపించుకునేటటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అన్న తర్వాత నుంచి అంటే ఎదుటివారు ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, అన్న తర్వాత దాన్ని మనసుకు తీసుకోగలిగితే పర్వాలా. కానీ మనసుకు ప్రతిసారి తీసుకోలేము. ఎప్పుడన్నా ఒకసారి అంటే సరే పోనీలే, అంటే అన్నారులే మన మనుషులేలే అని చెప్పేసేసి బాధపడకుండా ఉంటుంది మనసు. కానీ ప్రతిసారి అలా ఉండదుగా. ఒక్కొక్కసారి చిముక్కుమంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అది అంత దాకా అనిపించుకునేదాకా తీసుకొచ్చుకుందేంటంటే అది మీరేననమాట. అంటే మన అనుకోని మితిమించిన ప్రేమ ఉండొచ్చు. కాదని ఎవ్వరు అనరండి. కుటుంబ సభ్యులను తప్పకుండా ప్రేమించాలి, గౌరవించాలి. దానికి ఎవ్వరం కూడా కాదని అనము. కానీ ఎదుటివారు కూడా దాన్ని అర్థం చేసుకోగలిగి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. కానీ చిన్న పిల్లల దగ్గర అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళ దగ్గర అవ్వచ్చు, లేదా మన మన అనుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి మనుషులు చెప్పుకునేటటువంటి మాటల్లో ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే వారే ఏంటంటే మనల్ని ఒక్కొక్కసారి చులకనగా చూసే అభిప్రాయాలనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఎంతవరకి ఉండాలి, ఎంతవరకి మాట్లాడాలి, ఎంతవరకి మాట్లాడకూడదు, ఇలాంటి హద్దులనేవి మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. కూరలో ఉప్పు ఎక్కువయిందనుకోండి తినలేము. టీలో పంచదార ఎక్కువయిందనుకోండి తాగలేము. అలా ఏదైనా కూడా ఎక్కువ అనేది ఏది కూడా మన జీవితంలో ఏది ఎక్కువైనా కూడా తీసుకోలేమనమాట. ఒక్కొక్కసారి సంతోషం ఎక్కువైనా ప్రమాదమే. ఒక్కొక్కసారి బాధ ఎక్కువైనా ప్రమాదమే. కాబట్టి ఏదైనా సరే మీరు మీ కుటుంబ సభ్యులతో బాగుండండి. కానీ మీ గౌరవాన్ని కాపాడుకునేలాగా మీరు వారితో చనువుగా ఉండటం వలన మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది రాదనమాట. లేకపోతే చిన్న పిల్లలు మీ పిల్లలే అవ్వచ్చు, లేదా మీ భార్య అవ్వచ్చు, లేదా మీ భర్తే అవ్వచ్చు. ఒక్కొక్కసారి చులకనగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ మాటల వల్ల మీకు బాధ కలిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ యొక్క కష్టానికి వాటికి అక్కడ పెద్దగా గుర్తింపు అనేది ఉండదు. అంటే చేశావులే, అందరూ చేస్తున్నారు కదా, నువ్వు చేశావులే, నువ్వేమన్నా స్పెషలా? ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే తగులుతూ ఉంటాయి అన్నమాట. పెద్దలకి పిల్లలు అంటే ఎదురు చెప్పినప్పుడు ఇలాంటివి ఏంటంటే మనం తీసుకోలేము అన్ని విషయాల్లో. అలాగే ప్రేమించేటటువంటి వ్యక్తుల దగ్గర చులకనైపోయిన ఆ భావన కూడా మనం తీసుకోలేమనమాట. ఇలా భార్యాభర్తల మధ్య గౌరవం తగ్గినా కూడా అది కూడా మనం తీసుకోలేమనమాట. కాబట్టి ఏదైనా సరే మనం ప్రేమించి మితిమించి అనేది ఏది ఉండకుండా ఉంటే మీ జీవితానికి అది చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని కొన్ని అనుభవాలు కూడా మీకు ఇలాంటివి ఎదురయ్యే ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి సరిచేసుకోండి. అవి ఏంటనేది ఇంకా మీకే బాగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇది మూడవ పాయింట్. ఇక నాలుగవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే కన్యా రాశి వారు మామూలుగా చాలా ఓర్పుగా ఉంటారండి. అంటే వీరేంటంటే చాలా వరకి కూడా వారి పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఎవ్వరి పనుల్లో జోక్యం చేసుకోరు. అలాగే వీరి పనుల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరికి అసలు నచ్చదనమాట. ఏదైనా సరే నిర్ణయాలు కూడా వీరి విషయాల్లో వీరి నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగా అంటే ఎక్కువగా కూడా ఎదుటివారి విషయాలు ఎక్కువగా వీరు పట్టించుకోరు. వీరి విషయాలు పట్టించుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి వీరు కంట్రోల్ తప్పుతూ ఉంటారనమాట.
అంటే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా! పదే పదే ఒకే విషయాన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, అది ఇది అని చెప్పేసేసి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు వారి మాటల్లో మంచి ఉందనుకోండి తీసుకోండి, ఇబ్బందేమీ లేదు. కాకపోతే ఒక్కొక్కసారి మీకేంటంటే కంట్రోల్ తప్పుతా ఉంటారు. కట్టలు తెంచుకునేటటువంటి ఆవేశం అనేది మీకు వస్తూ ఉంటుందనమాట. మా విషయాలు మాకు తెలుసు. మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు అనని చెప్పేసి ఒక్కొక్కసారి ఎంత ఓర్పుగా ఉంటారో, ఆ ఓర్పు అంతా కూడా పక్కన పెట్టేస్తా ఉంటారనమాట. ఇంకో కొత్త మనుషుల్ని చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కాబట్టి ఇక్కడ మీరు చేసేటటువంటి పొరపాటేంటంటే, ఆ కంట్రోల్ అనేది తప్పటం అనమాట. అంటే మితిమించినటువంటి కోపం అనేది తీసుకొచ్చుకోవటం. మితిమించినటువంటి కోపం వల్ల కూడా మీ యొక్క గౌరవం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుందనమాట. నిజమే, మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మనుషులకి ప్రతి ఒక్కరూ కూడా అలా ఆవేశపడుతూ ఉంటారు. ఎందుకంటే పని ఒత్తిడి, స్ట్రెస్సు ఇలాంటి వాటి వల్ల మనుషులు టెన్షన్ అయిపోతూ ఉంటారు. కానీ ఎదుటివారు అర్థం చేసుకుంటే పర్వాలేదండి. ఎదుటివారు దాదాపుగా 90% అర్థం చేసుకోరనమాట. అలాంటప్పుడేంటంటే మీ గౌరవం అనేది తగ్గిపోయి మీకున్నటువంటి స్ట్రెస్‌కి ఒక అరుపు మీరరిస్తే, ఆ అరుపును బేస్‌గా తీసుకొని ఎదుటివారు 10 అరుపులు అరిచేటట్లుగా చేస్తారనమాట. అరిపిస్తారు ఇంకో 10 అరుపులు. ఎందుకంటే వాళ్ళు తీసుకోలేరు కదా! అలాగా సీరియస్ అవ్వటాన్ని తీసుకోలేరు. కాబట్టి మీకు ఈ నీరసము, ఆ నీరసము డబుల్ నీరసం అవుతుందనమాట. కాబట్టి ఏదైనా సరే ఒక మాటతో కొట్టేసేయండి. కొంతమంది రెచ్చగొట్టటానికే ఉంటారు. ఎదుటివారు రెచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోకూడదు. మనం కంట్రోల్‌లో ఉండాలి. అది ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది. కానీ కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి. కంట్రోల్‌లో ఉండాలనమాట. ఇది కూడా మీరు సరిజేసుకుంటే చాలా మంచిది. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, కన్యా రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మనం గమనించుకున్నట్లయితే, ఆర్థికంగా పర్వాలేదండి. వీరు భవిష్యత్తులో అయితే మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట. అయితే మరి ఇప్పటి నుంచి అయితే మాత్రం గట్టిగా కష్టపడాలి. అంటే ఎంత చేసుకుంటే అంత. అది ఇక మీ చేతుల్లోనే ఉంటుంది ఆ లక్ అనేది. దేవుడు మీకు అదృష్టాన్ని కల్పిస్తాడు. ఒక పనిని చూపిస్తాడు. ఇక అది మీరు చేసుకోవాలి. అంటే వాయిదాలు వేసుకోకుండా, బద్ధకించకుండా పని చేసుకోవాలనమాట. చేసుకునే సమయంలో, చేసుకునే వయసులో ఉన్నప్పుడు పనులు చేసుకోవాలి. ఇవాళ రోజున మన వయసు, మన ఓపిక ఒక రూపాయి మనకు సంపాదిచ్చి, రేపటి రోజున మనం చేసుకోలేనప్పుడు ఆ రూపాయే మనల్ని కాపాడుతూ ఉంటుందనమాట. కాబట్టి మీరు ఎంతైతే కష్టపడగలిగితే మీరంత మంచి సక్సెస్‌కి ఎదగగలుగుతారు. డల్ అయిపోవద్దండి. ఎందుకంటే ఎవ్వరు కూడా పెద్ద పెద్ద కోటేశ్వరులు కూడా ఇప్పటికిప్పుడు వెంటనే వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎన్నో ఫేస్ చేశారు. అలాగే మీకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి బాగా టైట్‌గా ఉంటుంది డబ్బులకి. అలాంటివి ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరేంటంటే ఒక రూపాయిని ఖర్చు చేసేటప్పుడు అవసరమైన దానికే ఖర్చు చేసుకోండి. మితిమించిన ఖర్చులు వద్దు. ఒక్కొక్కసారి అనుకోకుండా మితిమించిన ఖర్చులు నెత్తిన పడుతూ ఉంటాయి. వాటిని మనం ఏమీ చేయలేము. కానీ మన చేతిలో ఉన్నంత వరకన్నా మనం సరిజేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయండి. అంటే కొంతమంది ఉద్యోగాల కోసం అంటే వారికి నచ్చిన అంటే వచ్చిన ఉద్యోగాలనేవి నచ్చవు. ఒక్కొక్కసారి కొంతమందికి ఊహకు మించే వస్తాయి. కొంతమంది ఆలోచనకు తగినట్లుగానే కొంతమందికి వస్తాయనమాట. కానీ ఆ ఉద్యోగాలనేవి మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేసేదాన్ని బట్టి ఖచ్చితంగా ఉద్యోగాలైతే మిమ్మల్ని చూడంగానే ఎవరైనా సరే ఉద్యోగాలకి ఇస్తారనమాట. అంటే మీరు చూడంగానే అట్రాక్టింగ్‌గా ఉంటారు. మీ యొక్క కష్టం అనేది వారికి అర్థమవుతది. కాబట్టి ఉద్యోగాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక మీరు దాంట్లో చాలా రకాలైనటువంటివి పనులు, మెళకువలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. వాటిని గనక మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం నిలదొక్కుకొని అవన్నీ నేర్చుకుంటే, మీరే ఒకరికి సలహాలిచ్చే స్థాయికి ఎదుగుతారనమాట. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలనేవి మీకు బాగా కలిసి వస్తాయి. అంటే అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏ పనైనా సరే అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా మంచిగా అనుభవపూర్వకమైనటువంటి ఒక జ్ఞానం అనేది మీకు వస్తుంది. మీరు చేసినటువంటి కష్టానికి ఖచ్చితంగా మీరు డబ్బును చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీ చేత్తో చేస్తే ఏ పనైనా సరే కలుసుబాటు అనేది బాగుంటుంది అని చెప్పుకోవచ్చనమాట. ఇది సిక్స్త్ పాయింట్.
ఇక సెవెంత్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రేమికుల విషయం అండి. ఈ కన్యా రాశి వారేంటంటే ప్రేమించే గుణం కలిగి ఉంటారనమాట. వీరు ప్రేమించబడతారు. అలాగే వీరు కూడా ప్రేమించే గుణం అనేది వీరికి కూడా ఉంటుంది. అందాన్ని ఆకర్షిస్తూ ఉంటారనమాట. అలాగా అంటే వీరు కన్యా రాశిలో వారిలో వివాహమైన వారిలో కూడా జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారనమాట. అలాగా వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే ప్రేమించుకోవటము, అంటే ప్రేమ వివాహాలు చేసుకుందామని చెప్పేసి ఇలాంటి ఆలోచనను కలిగి ఉంటారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతో ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు కుదరకపోయినా రోజు మార్చి రోజైనా సరే కాసేపు ఫోనుల్లో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వారికున్నటువంటి ఆ స్ట్రెస్ నుంచి కాస్త బయటపడగలుగుతారనమాట. అలాగా ప్రేమించుకునే వారి వివాహాల గురించి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పకుండా మీ పెద్దవాళ్ళ యొక్క సలహా అనేది కూడా మీకు కావాలనమాట. పెద్దవారి యొక్క అంగీకారం మేరకు మీరు వివాహం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి కని, పెంచి పెద్దవాళ్ళని చేసి మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి పెద్దవారిని ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడవద్దండి. వారికి చెప్పే చేయండి ఏ పనైనా సరే. అలా చేయటం వలన వారి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయి. వారి మనసు అనేది సంతోషపడుతుందనమాట. కాబట్టి ప్రేమ వివాహాలు ఒక 50% మందికి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒక 50% మాత్రం పెద్దవారు కుదిర్చినటువంటి వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వైవాహిక జీవితం కూడా వీరికి బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగా కలిసి వస్తుందనమాట. ఇంకా కొంతమంది వివాహాలు ఆలస్యమై ఎదురు చూస్తూ ఉంటారు. వారికి కూడా తప్పకుండా వివాహాలనేవి జరుగుతాయి. మీరు కంగారు పడాల్సినటువంటి పనైతే ఏమీ లేదు. ఇక ఎయిత్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బాగుంటుందండి. బాగా చదువుతారు. మంచిగా ఒక శ్రద్ధతో, ఒక బాధ్యతతో అంటే ఒక స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఒక పట్టుదలతో వీరు చదవటం అనేది జరుగుతుందనమాట. అయితే ఒక్కొక్కసారి చదువును పూర్తిగా అశ్రద్ధ చేసేస్తూ ఉంటారనమాట. అంటే అప్పుడు కొంచెం ఏంటంటే మీరు పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి వినరు. మాట కూడా వినకపోవచ్చు. కానీ వీరికి చెప్పుకునేటటువంటి పద్ధతిలో నిదానంగా చెప్పుకుంటే తప్పకుండా వీరు మాట వింటారు. ఎందుకంటే కొంచెం స్నేహితుల వల్ల అలాంటి వారి వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటున్నారనమాట. కాబట్టి వారు మాట్లాడేటటువంటి స్నేహితులు కూడా సరిగ్గా ఉన్నారా లేదా అని ఒకసారి తల్లిదండ్రులు కూడా గమనించగలగాలనమాట. అలా చేయటం వలన మీ బిడ్డల భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఎందుకంటే వారి కోసం మీరు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. వారిని ఒక స్థాయిలోకి తీసుకురావాలని. కాబట్టి పిల్లల మీద మీరేంటంటే ఎంతసేపటికి చదివిస్తున్నామా లేదా? ఇలాంటివే కాకుండా అసలు వాళ్ళ వెనకమాల ఏం జరుగుతుంది? ఇవి కూడా మీరు ఆలోచించగలిగితే మీకు చాలా ఉపయోగపడుతుందనమాట ఈ సలహా కూడా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వచ్చేటప్పటికి ఎదురుగా ఒక రకంగా ఉంటుంటే, చాటుగా ఒక రకంగా ఉంటున్నారనమాట. ఇది అందరికీ వర్తించదండి. కొంతమందికనమాట. కొంతమంది పిల్లలు చేయి దాటిపోయేదాకా తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారు. కాబట్టి పిల్లల మీద ఎప్పుడూ కూడా మనం ఎదురుగా ఉన్నప్పుడే కాకుండా వారి యొక్క ప్రతి విషయంలో కూడా ఒక దృష్టి అనేది మనం ఉంచగలిగితే, మనకు భవిష్యత్తులో ఇబ్బందులనేవి రాకుండా ఉంటాయి. వారి జీవితం కూడా బాగుంటుందనమాట. ఇది ఎయిత్ పాయింటు. ఇక నైన్త్ పాయింట్ వచ్చేటప్పటికి వీరికి శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. శత్రువులు అంటే పనిగట్టుకొని బయట నుంచి ఎక్కడో రారు. ఇళ్లల్లోనే ఉంటూ ఉంటారు మన టైం బాగోనప్పుడు. కాబట్టి శత్రువులు అనంటే అది మీరు అక్కడ దాకా ఏదైనా సరే, ఏ విషయమైనా సరే తెచ్చుకోకుండా ఉండాలి. అంటే కొన్ని పర్సనల్స్ అనేవి తప్పకుండా ఉండాలండి. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని పర్సనల్స్ అనేవి ఉండాలనమాట. చెప్పుకోగలిగిన మాట చెప్పుకొని, ఇది చెప్పితే ఏదన్నా ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు అలాంటి మాటను దాచేసేయాలనమాట. అలా కాకుండా ప్రతీది చెప్పుకొని తర్వాత అయ్యో! చెప్పేసాం అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటారు. అది మీరు మర్చిపోయినా అంటే మీరు ఏ పొరపాటు చేయకుండా వారికి చెప్పినా కానీ, ఎదుటివారు మాత్రం అది మనసుకు తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మనకు సమస్యలు తెచ్చిపెట్టేది మన నోటి మాటేననమాట. మన నోటి మాట వల్లే శత్రువుల్లాగా, మిత్రువుల్లాగా ఎదుటివారు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి అవసరానికి మించి అతిగా మాట్లాడటం వల్లేంటంటే అవి చాలా ఇబ్బందులు తెచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ప్రతి విషయం కూడా చెప్పే విషయాలు, చెప్పని విషయాలు అన్నీ చెప్పుకోవద్దు. దైవారాధన చేసుకోండి. దేవుడికి చెప్పుకోండి ఏదన్నా ఉంటే. అలాగే మితిమించిన ఏదన్నా సమస్యలుంటే, కుటుంబ
సభ్యులతో కూడా చెప్పుకోవచ్చు, చర్చించుకోవచ్చు. వారి యొక్క సలహాలు కూడా మీకు అవసరము. దైవారాధన చేసుకోండి. ఫ్రెండ్స్ అని, స్నేహితులని వారికి ప్రతి ఒక్క విషయం షేర్ చేయమాకండి. ప్రతి ఒక్క విషయం గనక మీరు చెప్తే ఏంటంటే, వారు ఆ మాటలు విన్నంత సేపు బానే ఉంటారు కానీ, చివరికి వారి వల్లే మీకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక మాటలో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, కొన్ని హద్దులనేవి మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మీ భవిష్యత్తు అనేది బాగుంటుందనమాట. ఇవండి కన్యా రాశి వారి గురించినటువంటి 9 నిజాలు. ఈ 9 పాయింట్స్‌లో మీకు ఏ పాయింట్ దగ్గరగా ఉంది అనే విషయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి, షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.